హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి ఈవినింగ్ డైలీ రొటీన్ వ్లాగ్ అండి. నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు మా అత్తయ్య అయితే దోశకైతే నానబెట్టేశారు. ఇంకా అలాగే అలసందలు ఉంటాయి కదా, గుగ్గులకని అవి అయితే నానబెట్టి ఉంచారు. ఇంకా బెండకాయలు కూడా కట్ చేసి ఉంచారండి. ఇంకా మా అత్తగారు ఏం చేశారంటే నిన్న పాపం వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశారంట. మా వాషింగ్ మిషన్ ఏమో హాల్లోనే ఉంటుంది కదా, దాన్ని పైప్ అనేది వాటర్ బయటికి పోవటానికి బయటికి వేయాలన్నమాట. మర్చిపోయారంట వేయటము. ఇంక పాపం నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేసినాయంట. అవన్నీ తుడచనీకి అన్నీ అంటే చాలా వస్తాయి కదా, అవన్నీ ఎత్తిపోయటానికి గంట సేపు పట్టిందంట. నేను ఇలాంటి మిస్టేక్లు ఏమన్నా అంటే పెద్ద వయసు వాళ్ళు కదా, ఏమన్నా మిస్టేక్ చేస్తారని ఆల్రెడీ అన్నీ ఇలాంటి జాగ్రత్తలన్నీ మా వారికి అయితే చెప్పాను. అయితే మా వారు ఏమంటే నిద్రపోతున్నంట. ఆ టైంలో మా అత్తగారేమో వాషింగ్ మిషన్ ఆన్ చేశారంట. అంతకుముందు ఒకసారి కూడా మా అత్త ఏం చేశారంటే, ఈ మధ్య నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకరోజు పాలల్లో తోడేసింది, ఆ స్టవ్ ఆఫ్ చేయటం మర్చిపోయింది. పాలు అయితే తీసి పక్కన పెట్టేసింది, కానీ ఆ స్టవ్ ఆన్లోనే ఉంది. నేను తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మా అత్తగారు పాలలో తోడేసి కిచెన్లోంచి బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ 15 మినిట్స్ తర్వాత కిచెన్లోకి వెళ్ళాను. అప్పటికి అది అలాగే స్టవ్ ఆన్లోనే ఉండి గ్యాస్ అనేది మండుతూ ఉందన్నమాట. అట్లాంటివి అంటే పెద్ద వయసు వాళ్ళు కదా, వాళ్ళకి కొన్ని కొన్ని గుర్తుండవు, అట్లా జరుగుతూ ఉంటాయి. ఇంకా అట్లా ఏదో ఒకటి మనం జాగ్రత్తగా అన్నీ చెప్పుకొని చేసుకుంటే అట్లా అనమాట. నేను అక్కడికి మా అత్తగారికి జాగ్రత్త చెప్తూ ఉంటాను, పడుకునేటప్పుడు గ్యాస్ కట్ అయ్యి ఇంకా మధ్యాహ్నం వంట చేసిన తర్వాత జాగ్రత్తగా గ్యాస్ ఆఫ్ చేయి, ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండు, ఫ్రిడ్జ్ డోర్ సరిగ్గా వెయ్యి, ఇట్లాంటివన్నీ చెప్తూనే ఉంటాను. కానీ అలా పెద్ద వయసు వాళ్ళు కదా, కొన్ని కొన్ని అట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. నిన్న అట్లా జరిగింది. పాపం మా అత్తగారికి జరిగినందుకు కాదు, అవన్నీ వాటర్ అన్నీ వచ్చేస్తే ఎత్తిపోయటానికి పాపం చాలా శ్రమ పడి ఉంటుంది అనిపించింది. ఇంకా అలసందలు అయితే గుగ్గులకైతే నానేస్తున్నాను. ఇంకా వీడియో కూడా ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నానంటే, నాకు కూడా కంటెంట్ అంటే ప్రతిరోజు ఈవినింగ్ ఏమి ఉండదు కదా, మామూలుగా మనం డైలీ రొటీన్గా ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఏమైనా వీడియోస్ తీసుకుంటే అట్లా ఏమైనా కంటెంట్ దొరుకుతుంది, చూసే వాళ్ళకు కూడా విసుగు అనిపించదు. ఈవినింగ్ అంటే డైలీ రొటీన్గా ఏం ఉండదు పెద్దగా. ఈవినింగ్ ఏం చేసుకుంటాం, ఎక్కువగా మేము చపాతీ కానీ రోటీ కానీ చేసుకుంటాం, ఏమన్నా కర్రీ. ఇంకా అట్లా తీస్తే మళ్ళీ చూసే వాళ్ళు విసుగు చెందుతారేమో, సుత్తి సోది అనుకుంటారేమో అనుకొని నేను ఏమనుకుంటున్నానంటే ఆల్టర్నేట్ డేస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే చాలామంది కామెంట్ పెడుతుంటారు, మీ వ్లాగ్స్ డైలీ చూడటానికి అలవాటు పడిపోయాం, బాగా ఉంటాయి. మా ఫ్రెండ్ కూడా ఒక ఫ్రెండ్ చెప్పారనమాట, మామూలుగా సీరియల్ చూసేవాళ్ళం ఇంతకుముందు, ఇప్పుడు డైలీ మీ రొటీన్ వ్లాగ్ అయితే బాగుంటుంది, వినటానికి బాగుంది అందుకని ఒక 20 మినిట్స్ కేటాయించి అదైతే చూస్తున్నాం, బాగుంది అని చెప్పిందనమాట మా ఫ్రెండ్. అట్లా కొంతమంది అలవాటు పడిపోయారనమాట. అలాంటి వాళ్ళ కోసం చేద్దాము అనిపిస్తుంది. మళ్ళీ కంటెంట్ ఏమీ లేకుంటే చూసే వాళ్ళకి సుత్తి సోది కదా, ఏముంది వీడియోలు అన్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా అలా కూడా ఆలోచిస్తున్నా. అయితే ఇంకా ఎవరైనా చూస్తుంటే కదా, సరే కంటెంట్ ఏం లేకున్నా కనీసం మా డేలో ఏం జరిగినాయి కొంచెం ముచ్చట్లు ఉంటాయి కదా, మన ఇంట్లో ముచ్చట్లు, ఇలా అట్లా చెప్పడానికి ఏమన్నా బాగానే చెప్తాను. కానీ అంటే జరిగినవన్నీ చెప్పడానికి అయితే ఈజీగా చెప్పొచ్చు, కానీ కంటెంట్ ఏమి ఉండదు కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నాం. మీకు కనుక సరే అలానే ఓకే, మేము మాకు ఎలా ఉన్నా చూస్తాము అంటే కనుక ఎవరైనా నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది కదా, కామెంట్ అయితే చేయండి. లేదు ఇంకా బోర్గా ఉంటాయి వద్దులే అనుకుంటే సరే అని కామెంట్ అయితే చేయండి. అంటే నాకు కూడా నేను డెసిషన్ తీసుకోలేకున్నాను, ఆల్టర్నేట్ డేస్ పోస్ట్ చేద్దామా లేదంటే డైలీ ఉన్నది ఏదో ఒకటి ఏ చేసుకుంటే అది మనము అట్లా ఒక 10 మినిట్స్ వీడియో అన్నా అట్లా పెడదామా అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా అలసందలు అయితే పొయ్యి మీద వేసానండి, అదే స్టవ్ పైన పెట్టేశాను, కుక్కర్లో పెట్టేసి. అవి అయితే తొందరగా అవుతాయి. ఈవినింగ్ అయితే ఏదో ఒకటి ఆకలి అవుతుంటుంది, నాకైతే భలే ఆకలి అవుతుందండి. మధ్యాహ్నం మేము 12:30కే తినేస్తామా, ఇంకా ఈవినింగ్ వచ్చేలోపు భలే ఆకలేస్తుంటుంది. అది కాక చిన్నపిల్లలకి డీల్ చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువగా అరచటం అలా ఉంటుంది, ఎనర్జీ బాగా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ జర్నీ ఒకట, ఇంకా మధ్యలో ఎక్కడ ఏమి తినను. యాక్చువల్గా ఈ మధ్య 2 రోజుల నుంచి నేను వాటర్ బాటిల్ కూడా 1 లీటర్ తీసుకుపోతున్నాను, ఫ్రూట్స్ కూడా ఏం తీసుకోవట్లే. ఎందుకంటే ఇంకా బ్యాగ్ అయితే క్యారెట్ బ్యాగ్ తీసుకెళ్తే అన్నీ తీసుకెళ్తాను, ఇంకేందో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలంటే అన్నీ ఇబ్బందిగా ఉందన్నట్టు పెట్టుకోవట్లేదు. అందుకని వచ్చేవరకు భలే ఆకలేస్తుంది అనమాట. ఇంకా అందుకని అవి స్టవ్ పైన వేసేసాను, అవి ఉడికిస్తే తినొచ్చు కదా అని. ఇంకా తర్వాత అవి తాలింపు వేయటానికి ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. అలసందలు అందరికీ తెలిసే ఉంటాయి, మంచిగా ప్రోటీన్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఎలా అంటే కొంతమంది ఈవినింగ్ కాకుండా ఉదయం కూడా టిఫిన్కి అవే చేసుకొని తింటుంటారు. కొంతమంది అచ్చంగా నానబెట్టి
మొలకలు కూడా తింటారు, బాగుంటాయి. నేను కూడా ఇంతకుముందు మొలకలు చేస్తూ ఉంటాను, కానీ రాను రాను పనులు ఎక్కువైపోయి ఇలాంటి డైట్కి ఏమైనా చేయాలంటే అట్లా అయిపోయిందనమాట. ఇంక ఇప్పటి నుంచి కూడా కొంచెం అయితే అలాంటివి ఏమైనా చేసుకోవాలి. స్ప్రౌట్స్ అదే పెసులు, అలసందలు, శనగలు ఇవన్నీ వేసి చేసుకుంటే బాగుంటాయి. మన హెల్త్కి కూడా మంచిది కొన్ని తిన్నా. ఇంకేమంటే ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటారు. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం చేయాలంటే మనకు కూడా ఓపికలు ఉండవు కదా, అట్లా అనమాట. అందుకని చాలా రోజుల నుంచి పక్కన పెట్టేశాను అలాంటివన్నీ కూడా. నేను కూడా ఇప్పటి నుంచి ఇంకా కొంచెం మా చిన్నబ్బాయికి కొంచెం స్కూల్ కాదు, అది కాలేజీ స్టార్ట్ అయితే కొంచెం అలాంటివి ఏమైనా చేస్తాను. ఎందుకంటే మా చిన్నబ్బాయి అలాంటివి తినడానికి ఇష్టపడతాడు. ఇంకా నేను కూడా ఇద్దరం ఉంటాం కదా అన్నట్టుగా. ఇంక ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉంటాడు కదా, లేటుగా తింటాడు, మధ్యాహ్నం తినడు, మళ్ళీ ఈవినింగ్ తింటాడు కదా. అందుకని ఇంకా జూలై 1 నుంచి వాళ్ళ కాలేజ్ స్టార్ట్. ఇంకా అప్పటి నుంచి ఏమన్నా అయితే ప్లాన్ చేసుకొని అలా ఏమైనా డైట్ ఫుడ్ అయితే చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే నార్మల్గా ఇంక ఇంట్లో ఏది చేసుకుంటామో దోశ, ఇడ్లీ అలాంటివి అవే తీసుకొని వెళ్తున్నాను. అంత ముందు రోజు ఇడ్లీ చేశాను. ఇంకా నిన్నైతే నిన్ననే ఇడ్లీ కాదు, నేనేం చేశాను, చపాతీ చేసుకొని వెళ్ళాను ఉదయం పూట. గుర్తు కూడా లేదు చూడండి, అట్లా ఉంటుంది. చపాతీ 2 చేసుకున్నాను. కొంచెం కర్రీ కూడా చేసుకోలేదు నిన్న ఉదయం, తొందరగా లేట్ అవుతుంది అన్నట్టుగా. ఇంకా కర్రీ ఏం చేసుకోలేదు. యాక్చువల్గా కొంచెం లేట్గా లేసాను. ఇంకా పూజ చేసుకోవడానికి టైం ఉండదు కదా అని ఇంకా కొంచెం కారం పొడి ఉంటుంది కదా, అది మాత్రం వేసుకొని వెళ్ళాను. ఇంకా ఇవాళ అయితే దోశ చేశాను. ఇంకా నిన్న దోశ పిండి పట్టి పెట్టించాను అనమాట. దోశపిండి, ఇడ్లీ పిండి ఉంటే 2 దోశలు ఇడ్లీ అలా వేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ పూజ అయితే మా అత్తగారు చేస్తారండి. ఇంకా నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసి వచ్చేలోపు మా అత్తగారు ఈ ఉడికింటే తాలింపు కూడా వేశారు. అవి కొంచెం ఎక్కువగా కూడా ఉడికాయి, ఒక విజిల్ ఎక్కువగా వచ్చినట్టుంది. నేను ఇంకా అవి మా అత్తకు చెప్పేసి వచ్చేసాను వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామని. ఈవినింగ్ అయితే ఇంకా కొంచెం ఈ పని కూడా ఉంటుంది కదా అన్నట్టు కొంచెం పని ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని వీడియోస్ గురించి అలా ఆలోచించాను. చూద్దాం ఇంకా ఎట్లయితుందో. ఇంకా డైలీ కంటెంట్ ఉంటే ఎప్పుడైనా అలా పెడతాను, లేదు అంటే ఆల్టర్నేట్ డేస్ పోస్ట్ చేస్తాను. ఇంకా అలసందలు అయితే ఉడికించాను, నేను గిన్నెలో పెట్టుకున్నాను అనమాట తినడానికి. ఇంకా అందరూ కూడా తినడానికి మా అత్తగారు పెట్టారు అందరికీ, నేను నాకు మాత్రం పెట్టుకున్నాను. ఇంకా బెండకాయలు కట్ చేస్తున్నారు కదా, అవి కూడా తాలింపు అయితే వేసింది మా అత్తగారు. ఇంకా అందరం కూర్చొని చక్కగా ముచ్చట్లు అనమాట. మా ఇంట్లో ముచ్చట్లు కాసేపన్నా ఉంటాయి. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏం జరిగినాయి అంటే బంధువుల విషయాలు అంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి ఉంటుంది కదా న్యూస్, అట్లా కానీ ఏదైనా అంటే మా ఇంట్లోది కానీ ఏమన్నా అట్లా మాట్లాడుకుంటాం అనమాట. కాసేపన్నా రిలాక్స్గా కూర్చొని అందరితో మాట్లాడితే అదొక తృప్తి అనమాట. ఇంట్లో అంటే నలుగురిలో మనం ఉండి ఒక్కోసారి బయటికి పోయి మళ్ళీ అట్లా ఇంకా మన లైఫ్ ఒకటే రొటీన్గా అయిపోతుంది కదా అన్నట్టుగా. కొంచెం నాకేమంటే అందరితో ఇంట్లో చక్కగా కూర్చొని కాసేపు వ్యవహారం అంటారు కదా పల్లెటూరులో, ఆ వ్యవహారం అనమాట. వ్యవహారం చేయటం ఇష్టం అనమాట. మనం ముచ్చట్లు అంటాం కదా, అట్లా అనమాట. ఫోన్ చేస్తే ఎంతసేపు రాలేదు, అదే బస్ కాడి నేను 15 నిమిషాలు నిలబడ్డాను. నాకు విసుకొచ్చి ఆటో ఎక్కుదామని ఒక ఆటో అడిగిన, 15 నిమిషాలు నిలబడ్డా. ఆడికి నీళ్ళ బాటలు ఒకటే తీసుకుపోతున్నా, చాలా నీళ్ళు దప్పకేదనే మరి అంటే ఎండకి విసుకొచ్చింది బాగా. ఈరోజు ఎండ మామూలు ఎండ అసలు. కానీ 15 నిమిషాలు నిలబడ్డా. ఒక ఆటోని అడిగితే ఇప్పుడు రామన్నారు, ఆడికి అన్నారు. సరేలే అని ఇంకా అడుగుదామల్లోపు ఇంకా ఎవరు ఆటో రాలే. అలాంటి ఆటో దొరికితే ఎక్కువద్దు నువ్వు అంత తీసుకొచ్చింది. 15 నిమిషాలు నిలబడితే ఇంకా వచ్చినా. ఫోన్ చేస్తేనేమో ఎత్తాడు, 10 సార్లు ఫోన్ చేసిన. సైలెంట్ మరి వచ్చేటప్పుడు నేను చెప్పినా కదా యాడికి వచ్చినా వచ్చి తెలిపేది కదా. వాడు చేసింటే డాడీ లేడమ్మా ఇంట్లో అన్నాడు. సరే ఇంట్లో లేవేమో అనుకొని పిండి రేపు జల్లి పోసి పెట్టు, ఒకేసారి జల్లి పోసి పెడితే ఏమోనమ్మా నేను చూడలేదు. నన్ను తీసుకురావటానికి వచ్చేవరకు తెచ్చిండు, కాయలు తీసుకొనే వచ్చిండంట నా దగ్గరికి. కాయలు తీసుకొనే వచ్చిండంట నా దగ్గరికి, అందుకే లేట్ అయింది. మా వారు ఈ మామిడి పళ్ళు కొనడానికి ఆగి కొంచెం లేటుగా వచ్చారనమాట. నన్ను తీసుకురావడానికి బస్ దిగి నేను వెయిట్ చేశాను. అందుకే
కొంచెం ఇవాళైతే చిరాకుగా కూడా ఉందనమాట. ఇంకా ఎప్పుడైనా నాకు వెయిటింగ్ అనేది అస్సలు నచ్చదండి. ఏదైనా వెంటనే ఇంకా అంటే బస్ దిగామా వెంటనే ఇంటికి వచ్చామా అన్నట్టుగా ఉండాలి, కానీ అక్కడ నిలబడాలంటే నాకు భలే చిరాకుగా ఉంటుంది. ఇంకా మామిడిపళ్ళు తీసుకొని పెట్రోల్ పట్టించుకొని వచ్చాడంట. అది లేట్ అయిపోయింది ఇంకా అట్లా. ఇంకా నిన్న అయితే అంతా నిన్న కాదు సండే రోజు ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అంతా కూడా ఈ డైనింగ్ హాల్లో అంతా క్లీన్ చేశాను. అందుకే చూడటానికి కొంచెం క్లీన్గా ఉందనమాట. వేసవి కాలం తర్వాత కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా అంతా సండే ఈవినింగ్ క్లీన్ చేశాను ఇక్కడంతా. అయితే అది మొన్న అన్ని షాపింగ్ వీడియో అవన్నీ ఉంటే డిలీట్ చేస్తూ ఈ ఇక్కడ క్లీన్ చేసింది అంతా కూడా డిలీట్ అయిపోయింది. ఇంకా ఇదైతే ఏంటి అంటే సత్య ప్రీమియం బాత్ సెట్ ఉంది కదా, అదైతే కొనింది కాదు, అదే వాషింగ్ మిషన్ కొన్నాం కదా దానికి ఫ్రీగా అయితే ఇచ్చారండి. అది ఇంక ఇది జొన్నపిండి అయితే పట్టించారు. ఇది ఇంకా వేడి తగ్గాలి కదా అందుకని అలా మూత అయితే తెరిచిపెట్టాము. ఇంకా మా అత్తగారిని జల్లి పోసి పెట్టమన్నాను. జల్లి పోసి పెట్టుకుంటే రోజు జల్లి పోసే ఇబ్బంది ఉండదన్నమాట. ఇంకా ఈవినింగ్ చపాతీ అయితే చేశాను, కానీ ఇంకా అవేం తీయలేదు. చపాతీలు కొన్నే చేశాను. ఆల్రెడీ గుగ్గులు తిన్నారు కదా, అదే అలసంద గుగ్గులు, అందుకని రెండు చపాతీలు అయితే చేశాను. కొంచెం పెరుగన్నము తిన్నాము. ఇంకా దోశకి మా అత్తగారు నానబెట్టారు కదా బియ్యము, అవి అయితే వేసానండి. అయితే ఇంకా దీంట్లో అటుకులు కానీ ఇంకా అన్నం కానీ ఇంకా బియ్యం కాదు, అది కొంతమంది బొరుగులు వేసుకుంటారు కదా, అవి అయితే ఏమీ వేయలేదు. యాక్చువల్గా అటుకులు వేస్తుంటాను కానీ అటుకులు ఏమో లేవు ఇంట్లో. ఇంకా అందుకని అలాంటప్పుడు నేనేం వేయను అనమాట. ఇంకా ఓన్లీ దోశ బ్యాటర్కి బియ్యము శనగబెల్లు కాదు మినపేలు నానబెడతాం కదా అవి మాత్రమే అనమాట. ఇంకా బొరుగులు అలా వేసుకుంటే మరీ పుల్లగా అయిపోతుంది, అందుకు వెయ్యను. బొరుగులు వేసుకున్నా బాగానే ఉంటుంది. అయితే అన్నం అయితే వేయను, ఎందుకంటే అన్నం వేసుకుంటే మరి అది పాయిజన్ అవుతుంది అంటారు, అందుకని అయితే అన్నం వేయను. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ సండే రోజు చేశానండి. సండే రోజు షాపింగ్కి వెళ్ళొచ్చాక యాక్చువల్గా మా అత్తగారు పగులే ఇదంతా క్లీన్ చేసి పెట్టారు ఈ అల్లం అంతా. ఇంకా కానీ అప్పుడు టైం సెట్ అవ్వలేదు, లేట్ అయింది. ఎందుకంటే వంట చేశాను, మళ్ళీ ఏదో పని చేశాను, ఇంకా ఈవినింగ్ అంతా క్లీనింగ్ చేశాను, ఇంకా మళ్ళీ షాపింగ్కి వెళ్ళాం, అట్లా లేట్ అయిపోయింది. ఇంకా షాపింగ్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ వంట అంతా చేసినాక ఇంకా వంట అంటూ సండే రోజు ఏం ప్రత్యేకంగా చేయలేదు. మళ్ళీ ఈవినింగ్ చపాతీ మాత్రం చేశాను కొంచెము. ఇంకా నైట్ పడుకునే ముందుగా ఇదైతే పట్టి పడుకున్నాను అనమాట. అంటే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా, ఇదంతా అల్లం క్లీన్ చేసి పెట్టింది కదా అని. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్గా లేదు, ఇంకా అల్లం కూడా కొంచెం ఇది ఉంది అనమాట. అందుకని మా అత్తగారు అంతా క్లీన్ చేసి కట్ చేసి పెట్టేశారు అలా. ఇంకా అల్లము ఈక్వల్గా వెల్లుల్లి కొంచెం ఈక్వల్గా తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తక్కువ అనేది ఎవరి అంటే టేస్ట్ని బట్టి, అంటే కొంతమంది ఎక్కువ అల్లం తీసుకొని కొంచెం తక్కువ వెల్లుల్లి వేసుకుంటారు, కొంతమంది అంటే వెల్లుల్లి ఎక్కువ వేసుకొని అల్లం తక్కువ వేసుకుంటారు. ఆ ఫ్లేవర్ అనేది ఎవరి ఇంట్లో ఎలా వాడుకుంటారో దాన్ని బట్టి అనమాట. ఇంకా అంతే, వెల్లుల్లి కూడా పొట్టేం ఎక్కువగా తీయం, ఇలా పట్టాలంటే అన్ని వలసాలంటే ఇంకా కష్టం కదని కొంచెం ఎడ్జులు ఉంటాయి కదా చివరి మొదలు, అవి కొంచెం కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బయట కొనే బదులు మనమే ఇంట్లో హైజీనిక్గా ఎలా అయితే తయారు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఏ కర్రీ చేసుకున్నా కొంచెం అయితే వేసుకోవచ్చు. అంటే అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు ఆ టేస్ట్ వేరు బాగానే ఉంటుంది. అలా చేసుకునే వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్స్కి, ఇంకా మన ఇంట్లో ఎప్పుడు వంటలు ఎక్కువగా వండుతామన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే ఒక నెలకు ఒకసారి సరిపోయేంత అయితే చేసుకుంటా అండి. ఎక్కువగా ఒక పావు కేజీ అల్లం అయితే సరిపోతుంది అన్నట్టుగా మాకైతే. అయితే నేను ఎక్కువగా కర్రీస్లో నాన్ వెజ్ వాటిల్లోనే ఎక్కువగా వేస్తాను, కానీ వెజ్ కర్రీలలో చాలా తక్కువ వేస్తాను ఇది. ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసాను, కొంచెం సాల్ట్ 2 స్పూన్లు అంతా వేసాను అనుకో వాటికి. మళ్ళీ ఇంక ఇక్కడ ప్లేట్లో ఉన్నాయి సపరేట్గా, ఇంకా 2 సార్లు వేద్దాం అనుకున్నాను. ఒకేసారి వేస్తే మిక్సీ అనేది పట్టదు కదా, అందుకని ఇంకా ఇందులో పసుపు కూడా వేసాను. ఇంక ఇవి చాలండి మనకి. ఇంకా ఇందులో మళ్ళీ ఇది స్టోరేజ్ చేయడానికి ఇంకా ఎక్కువగా ఏం కలపాల్సిన పనిలే, ఈ 2 ఉంటే చాలు. పసుపు ఉప్పు వేస్తే చాలు, ఇంకా మెత్తగా మిక్సీ పట్టి ఇంకా మనం గ్లాస్ జార్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బా ఉన్నా ఏదైనా ఎయిర్ టైట్ అన్ని డబ్బాలలో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మళ్ళీ బయట పెట్టకూడదు, కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. అంటే ఇంకా బయట ఉంచితే బాగుంటుందా లేదా అనేది నాకు తెలియదు. అయితే బయట మనకు షాపులలో అమ్ముతుంటారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఫ్రిడ్జ్లో పెట్టకుండా స్టోర్ అంటే నిల్వ ఉంటుంది బాగానే చెడిపోకుండా, అంటే దాంట్లో వెనిగర్ అయితే వేస్తారని నాకు ఎవరో చెప్పారు. అది నాకైతే దాని గురించి కూడా క్లియర్గా తెలియదు, ఎందుకంటే వెనిగర్ వేస్తే నిలవ ఉంటుంది అంట, మరి అది కలుపుతారేమో. మనం ఇంట్లో ఇలా వెనిగర్ తినొచ్చు, అంటే మనం వెనిగర్ కొన్ని వంటలలో వేసుకుంటుంటాం కదా, అది కూడా మంచిది, ఏమంత చెడైంది ఏం కాదు. అలా ఎందుకులే అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఓన్లీ ఉప్పు
పసుపు వేసి ఇలా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక దాదాపుగా 2-3 నెలల వరకు ఉంటుంది. చాలామంది నేను యూట్యూబ్లో విన్నాను, కొంతమంది చెప్తుంటే 6 నెలల వరకు కూడా నిలవ ఉంటుంది, ఏం పాడు కాదని. అయితే నేను అన్ని రోజులైతే పెట్టనండి, దాదాపు ఒక నెలకి అట్లా చేసి పెట్టుకుంటాను. అది అయిపోగానే మళ్ళీ అయితే ఎప్పుడన్నా మన ఇంట్లో అల్లం ఎక్కువగా తెచ్చినప్పుడు కొన్ని రోజులు పాడైపోతుంది కదా అన్నట్టుగా చేసి పెట్టుకుంటాను. ఒక పావు కేజీ, అర్ధ కేజీ తెస్తుంటారు అప్పుడప్పుడు, అయిపోయింది అన్నప్పుడు తీసుకొస్తారు. కొంచెం మా మామగారు మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగానే తెస్తారు, ఎందుకంటే తక్కువ రేటు ఉంటే తెస్తూ ఉంటారు. అలాంటప్పుడు చేసి పెట్టుకుంటాను. ఇంక ఇదంతా నేను పట్టిందంతా ఈ గ్లాస్ జార్లోకి అయింది. కొంచెం గాలి ఉంటుంది కదా, అందుకని ఆ గాలి కూడా పోవటానికి అంతా ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టే ముందు దీంట్లో కొంచెం పైన అయితే మనకి వంటకి వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయితే ఒక్క స్పూన్ వేస్తానండి. అది కొంచెం గాలి లోపలికి పోకుండా ఆపుతుంది అన్నట్టుగా, అందుకని. అయితే ఇది ఆప్షనల్, కొంతమంది వేసుకోరు, నేనైతే అలా చేస్తాను. ఇంకా స్పూన్ అనేది మనం దీంట్లో పెట్టేటప్పుడు తడి లేకుండా చూసుకొని పెట్టుకుంటే, అవసరం అంత మేరకు కొంచెం తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఈ సీసా నిండా బట్టి పెట్టాను. ఇంక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంక ఈ వీడియో కూడా ఇంతే అండి. బాయ్, ఉంటాను.